యేసుతో ఉండడం వల్ల, ఎత్తైన పర్వతానికి ఎక్కడం వల్ల యేసయ్య రూపాంతరపు అనుభవాన్ని చూడగలిగారు. అంతేకాదంట, మోషే ఏలియాను వారు చూచారు. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా సంతోషమైంది. ఏంటది? ఎప్పటి కాలపు మోషే, ఎప్పటి కాలపు ఏలియా, వీరు వారికి కనబడి, ఎవరు కనబడ్డారంటే ఎవరైతే యేసయ్యతో ఎత్తైన స్థానానికి వెళ్ళారో వారికే కనబడ్డారు. అంటే దర్శనం చూడాలంటే విధేయత ఉండాలి, విశ్వాసం ఉండాలి, అనుసరించే మనసు ఉండాలి. కాబట్టి ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళిన వీరికి మోషే, ఏలియాలు కనబడ్డారు. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన చక్కని శ్రేష్టమైన ఈ మాట ఏంటంటే, యేసు ప్రభు అందరినీ ఎరిగివాడు. ఆయన బయలుపరచకుండా మనం దేనిని తెలుసుకోలేము అనే మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. దేవుడే వారికి బయలుపరిచాడు. మోషే, ఏలియా, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడైన మోషే, దేవుని చేతిలో శక్తి గల ప్రవక్త ఏలియా. వీరిద్దరిని చూచే ధన్యత ఎవరికి వచ్చిందంటే యేసుతో ఏకాంత ప్రార్థనకు వెళ్ళిన వారికి మాత్రమే కలిగింది. దేవుని స్తోత్రం. కనుక ముఖ దర్శనం కావాలి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. దైవ దర్శనం కావాలి. సంభవింపోయే సంగతులను దేవుడు బయలుపరుస్తాడు, ఆయన మనకి తెలియజేస్తాడు. కనుక యేసుతో ఉండుట ద్వారా వీరికి యేసయ్య రూపాంతరాన్ని చూడగలిగారు. యేసుతో ఉండడం ద్వారా మోషే, ఏలియాలను చూడగలిగారు. అయితే యేసు ప్రభువుతో వారు మాట్లాడారంట, కానీ వీళ్ళతో మాత్రం మాట్లాడలేదంట. అంతే, వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారో వాళ్ళతోనే మాట్లాడతారు. జస్ట్ వీళ్ళకి కనపడమే గొప్ప భాగ్యం. యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, మాట్లాడుకోనివ్వకుండా స్పీడ్ ఎక్కువ అని చెప్పాను కదా, మధ్యలో దూరిపోయాడండి. కొన్నిసార్లు ఏదో నాయకులు మాట్లాడుకుంటున్నారు కదా అని అనుకోరు కొంతమంది. కాస్త చనువు ఇచ్చామంటే కొంతమంది ఎంటర్ అయిపోతారు. అంతే, ఏదో మాట్లాడుకుంటున్నారు, అయ్యా రావచ్చా, మాట్లాడచ్చా, అసలు అడగరు. అబ్బే ఎంటర్ అయిపోయాడు అంటాడు కదా, బోధకుడా మనం ఇక్కడ ఉండుట మంచిది అని యేసు ప్రభుకే చెప్పేస్తున్నాడు. తీసుకెళ్ళింది ఎవరు? యేసు ప్రభు. తీసుకెళ్ళినోడికే బోధ చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం కూడా తొందరపాటుతో ప్రభుకి చెప్పేస్తూ ఉంటాం. ప్రభు అది కాదు నాయన, ఇది కాదు నాయన, అది అని అంటూ ఉంటాం. ఈ పేతురు గారు కూడా మనం ఇక్కడ ఉండడం మంచిది అని అంటూ, నీకు ఒకటి, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని చెప్పాను. చెప్పింది ఎవరు? పేతురు. ఏం చెప్తున్నాడు? ఇక్కడే ఉందాం. ఎక్కడ? రూపాంతరం చెందిన ఆ కొండ మీదే ఉండిపోదాం. ఎందుకనంటే మోషే కనపడుతున్నాడు, ఏలియా కనపడుతున్నాడు. అంటే ఇంతకీ పేతురుకున్న అభిమానం, వీరాభిమానం యేసు ప్రభు వారి మీద కాదు. ఎవరి మీద? మనకు కూడా ఒకసారి అండి యేసు ప్రభు కంటే పక్కన వాళ్ళు ఎక్కువ ప్రేమించేస్తూ ఉంటాం మనం. ఎవరింతకీ అని చూస్తే యేసుకు సాటికారు పనోడు. మోషే అంటే ఎవరు? దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడైన వాడు, పనివాడు. 2 ఏలియా అంటే ఎవరు? శక్తిగల ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజలకి మోషే అంటే ఎంతో ఇష్టం యేసు ప్రభు కంటే. దేవుని స్తోత్రం. ఏలియా అంటే చాలా ఇష్టం యేసు ప్రభు కంటే. దేవుని స్తోత్రం. వీళ్ళకి మోషే గురించి తెలుసు, ఏలియా గురించి తెలుసు, కానీ యేసు ప్రభు గురించి ఇంకా పూర్తిగా తెలియదు. ఆ కారణం చేత తెలిసిన వారినే గొప్పగా చూస్తున్నారు తప్ప తమతో ఉన్న యేసు యొక్క విలువ వారికి తెలియట్లేదు. ఆ కారణం చేత వీళ్ళు ఏమన్నారంటే, బోధకుడా ఇక్కడే ఉందాం, నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదమని చెప్పాను. పేతురు ఒక్క మాట అంటే తాను మాత్రమే కాదంట, తనతో ఇద్దరు ఎవరు? యాకోబు, యోహానుతో కూడా చెప్పి 3 పర్ణశాలలు కట్టగించగల సామర్థ్యం కలిగిన వాడు పేతురు. కనీసం వాళ్ళతో అడిగాడా, ఇది ఇక్కడ ఉందామా,
మీరు ఒకటి కడతారా, మీరు ఒకటి కడతారా, నేను ఒకటి కడతాను, ముగ్గురికి 3 కట్టేద్దాం అనుకున్నాడు. అబ్బే, అంటే వాళ్ళ సామర్థ్యం వాళ్ళకి తెలుసు. కానీ యేసు ప్రభుకు కడతాను అలా ముందు. ఈ మోషే ఏలియాను చూసేటప్పటికి అక్కడ 3 పర్ణశాలలు కట్టాలన్న ప్రేరణ వచ్చింది. కొన్నిసార్లు మన సంగతి కాకపోయినా మన విశ్వాసులు ఇలాంటి వాళ్ళు కనపడతారు. స్థానికంగా సేవ చేస్తున్న దైవ సేవకుడు అంతగా వాళ్ళకి ఇంపార్టెంట్ అనిపించడం. నాలాగా ఎవరన్నా ఒక పూట వచ్చి పిలిపివాడు ఉన్నాడు అనుకోండి, ఇక అయ్యగారు మీ అడ్రస్, మీ ఫోన్ నెంబరు, ఫోన్పే కూడా దీనికేనా? అమ్మో, అంత ఇంట్రెస్ట్ ఏంటో. యేసుతో కూడా ఉండడానికి యేసు ప్రభు వారిని ఏర్పరచుకుంటే వీళ్ళ చూపు ఎవరి మీదకి వెళ్తుంది? మోషే ఏలియాల మీదకి వెళ్తుంది. పైగానంట యేసయ్య నీకొక పర్ణశాల, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి. ఎందుకన్నారంటే నాకు అనిపించింది ఏంటి తెలుసా, నీకు ఒకటి కడతాం అనకపోతే యేసుప్రభు కట్టనెత్తాడా? ఎప్పుడైతే ఇలా జరిగిందో ఆలోచనలో వారు మిగులు భయపడ్డారు కనుక తాను చెప్పవలసిందేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి. అంటే దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళ చూపు మోషే ఏలియాల మీదకి వెళ్ళిందో, కొంచెం ఎక్కువ మాట్లాడడం పేతురు మొదలెట్టాడో, మేఘం వచ్చేసిందంట. దేవుని స్తోత్రం. మేఘం రాగానే ఇంకెవరు కనపడతలా, మరుగైపోయారు. మేఘం వచ్చింది, మరుగు చేసింది. స్వరం వినబడుతుంది. ఏంటా స్వరం? ఈయన నా ప్రియ కుమారుడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన కాదు, ఆయన కాదు, ఈయనే. మోషే నా ప్రియ కుమారుడు కాదు, ఏలియా నా ప్రియ కుమారుడు కాదు, యేసు మాత్రమే నా ప్రియ కుమారుడు. దేవుని స్తోత్రం. ఈయన మాట మీరు వినండి. ఇప్పుడు సంఘ స్థాపన కొరకు పంపబడిన వ్యక్తి ప్రభు అయిన యేసు. దేవుని స్తోత్రం. యేసు మాట వినాలి అనే మాట వినబడినట్టుగా మనం చూస్తున్నాం. యేసుతో ఎత్తైన పర్వతం మీద ఉండడం వల్ల నెంబర్ 1 రూపాంతరపు చూచారు, రూపాంతర అనుభవాన్ని. నెంబర్ 2 మోషే ఏలియాల్ని చూచారు. నెంబర్ 3 ఏంటంటే వాళ్ళకున్న ఆలోచనను బయట పెట్టేశారు. దేవుడు అన్నాడు అది కాదు ఇది అని దేవుడు తెలియజేశాడు. కొన్నిసార్లు మనం కూడా సందిగ్ధ అవస్థలో ఉంటాం, ఏం చేయాలో పాల్పోన పరిస్థితిలో ఉంటాం. కొన్నిసార్లు ఏదో ఒకటి చేసేద్దాం అన్న తృష్ణతో, ఆతృతతో ఉంటాం. కానీ ప్రభువుతో ఉండడం వల్ల ప్రభువు దాన్ని సరి చేస్తాడు. చేయాలి అంటే చేయమంటాడు, చేయకూడదైతే ప్రభువే ఆపేస్తాడు. వద్దులే ఇది నువ్వు చేయమాక. అవును, దావీదు దేవునికి మందిరం కడదామంటే దేవుడు అన్నాడు కదా, వద్దు వద్దు, నీ గర్భవాసమున పుట్టబోతున్న కుమారుడు అతనితో నేను కట్టించుకుంటాను అన్నాడు. దేవుని స్తోత్రం. కనుక దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఎప్పుడు ఏం చేయాలో, ఎక్కడ ఏం చేయాలో, ఎవరు ఏది చేయాలో దేవుని సంకల్పం ఒకటి ఉందన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఈ రోజులో చాలామంది దేవుని చేత పిలువబడిన దైవ సేవకులు సేవ చేస్తున్నారు. డబ్బులు ఉన్నాయి కదా అని సేవ చేసేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. కొంతమంది అయితే ఇదే బాగుందిరా, ఉద్యోగం కంటే ఇదే బాగుంది, గౌరవిస్తున్నారని కొంతమంది. ఇంకొంతమంది ఏమో ఎవరెవరినో చూసి ఆదాయం కూడా బాగుంది అనుకుంటున్నారు. తీరా దిగినాక కానీ లోతు తెలియట్లేదు. కనుక ఏదో చూసి సేవకు వచ్చే వాళ్ళు కూడా చాలామంది కనబడుతున్నారు. ఇక్కడ రాయబడిన మాట చూస్తే యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, దేవుడు బయలుపరిచాడు అక్కడ, మీరు చూడాల్సింది మోషే ఏలియాను కాదు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అనే చక్కని మాట వినబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవ్వరును వారికి మరెవ్వరును. అంటే మేఘం ఎందుకు వచ్చిందంటే మరుగు చేయడానికి, కొనిపోవడానికి వచ్చింది. దేవుని స్తోత్రం. యేసు మాత్రమే ఉన్నాడు. మరి ఎవరి మీద కనుదృష్టి వీరి మీదకి వెళ్ళిందో వాళ్ళు ఇక కనపడనే. నేను అనుకున్నాను కొంచెం సైలెంట్గా ఉన్నా బాగుండేది, కొంతసేపు వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. దేవుని స్తోత్రం. వీళ్ళ మధ్యలో దూరడం వల్ల ఆ మోషే ఏలియా కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది. దేవుని కంటే ఉన్నత స్థానం ఎవరికైతే మనం ఇస్తామో ఇక వాళ్ళు మన దగ్గర ఉండరు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. అది ఖచ్చితం. మీరు ఎక్కడన్నా చూడండి,
దేవుని కంటే ఉన్నతంగా మనం ఎవరిని ప్రేమించినా, నాయకుడు కావచ్చు, సేవకుడు కావచ్చు, ఏమంటే ఎవరైనా కావచ్చు, ఇక దేవుణ్ణి పక్కన పెట్టి ఈయనే దేవుడు అన్నామా, ఖచ్చితంగా ఆయన దేవుడి దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఉంచడు. అయిపోయింది రబ్బాయి నీ పని, నువ్వు వచ్చేసాయి, ఎందుకంటే నా సంగతి మర్చిపోతున్నారు, నువ్వు దేవుడు అంటున్నారు అన్నట్టుగా. నిజమే. నేను ప్రస్తుతం అంటే లోకంలో నాయకులను చూశాను, మీకు తెలుసు, అలాగే సేవకులను చూస్తున్నాం. ఏమండి, మనం గనక మన దృష్టి వాళ్ళ మీదకి వెళ్ళకపోతే ఇంకొంతకాలం ఉండి సేవ చేసేవాళ్ళు వాళ్ళు. అనవసరంగా వీరాభిమానం ఎక్కువైపోవడం వల్ల వాళ్ళని కొంతమంది దేవుడు వచ్చారా బాబు, ఇక నువ్వు ఇక్కడ ఉంటే నన్ను గౌరవించేటట్లు లేరు, నన్ను పట్టించుకునేటట్లు లేరు, నువ్వు వచ్చేసే నిత్య విశ్రాంతిలో కొంతమంది తీసుకెళ్ళిపోయాడు ఆయన. దేవుని స్తోత్రం. కనుక ఈరోజు చెప్తున్న ఈ మాట ఏంటంటే, యేసుతో ఉండడం ద్వారా లభించిన ఆ ఆధిక్యతలు ఏంటంటే, ఒకటి రూపాంతరపు అనుభవాన్ని చూచారు, రెండవది ఏమంటే మోషే ఏలియాను చూచారు, తమకున్న ఆలోచన సరికాదని సరిచేయబడ్డారు, వారు స్వరం విన్నారు. కనుక యేసుతో ఉండుట ఎంత గొప్ప భాగ్యం. యేసుతో ఉన్న ముగ్గురికి ఇది లభిస్తే, యేసుతో లేని 9 మంది ఉన్నారు. వాళ్ళ కింద మరి ఏమేమి మాట్లాడుకుంటున్నారో నిజమేనండి. పరిచర్యకు పిలువబడి కూడా వాక్యానికి సమయం లేకుండా, ప్రార్థనకు సమయం లేకుండా, లోకంతో లోక విషయాలు మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటానే ఉంటారు. వాళ్ళని అడిగామనుకోండి, టైం లేదు బ్రదర్, ఖాళీగా లేం బ్రదర్ అంటారు. మరి ఏం చేస్తున్నావు బ్రదర్ అంటే, ఏదో ఒకటి చేస్తారు సేవ తప్ప, దేవుని సేవ తప్ప. బిజీ, అందరం బిజీయే. కానీ దేవుడు నిన్ను పిలిచింది సేవ కోసం పిలిచాడా, లోకంలో ఉన్న వ్యవహారాలను చక్కబెట్టడానికి పిలిచాడా అనేది ఒకసారి మనం సరి చేసుకోవాలి, సరితూచుకోవాలనే మాటను తెలియజేస్తున్నాను. కింద ఉన్న 9 మంది దగ్గరికంట ఏమొచ్చిందంటే, దయ్యం పట్టినోడు వచ్చాడు. పైన ఉన్న వారికి దైవ దర్శనం, కింద ఉన్న వాళ్ళకి దయ్యపు దర్శనం వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ పిల్లవాడు తండ్రి వచ్చాడు, బాబు దెయ్యం పడుతుంది వెళ్ళగొట్టండి అని అంటే, వీళ్ళు ఈ మాత్రం దానికి ఆయన ఎందుకు, మేము వెళ్ళగొట్టేస్తాం కదా అన్నట్టు పోజిచ్చి ప్రయత్నం ప్రారంభించారు. చేత కాలేదు. ఆ మాట చదివినప్పుడు నాకు చాలా బాధేసింది. యేసు ప్రభు కొండ దిగి వచ్చాడు, వీళ్ళతో చూశాడు, ఏమయ్యా ఏం మాట్లాడుతున్నారు, ఏం తరికిస్తున్నారంటే, ఆ తండ్రి చెప్పాడు, అయ్యా దయ్యం పట్టిన నా కుమారుని తీసుకొచ్చాను, నీ వద్దకు తీసుకొచ్చాను, అది ఎక్కడ వాడిని పట్టును అక్కడ వాడిని పడద్రోయను, అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుక్కుని మూర్చలను దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితే కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఈ మాట చదివినప్పుడు నాకు ఎంత బాధేసిందంటే, ఒక తండ్రి యేసు ప్రభువుతో, యేసు ప్రభు శిష్యుల గురించి చెప్తున్న మాట, నీ శిష్యులను అడిగితే కానీ అది వారి చేత కాలేదు. పేరుకు యేసు ప్రభు శిష్యులే, కానీ ఏం చేత కాలేదు, దెయ్యాన్ని వెళ్ళగొట్టడం. ఎందుకు చేత కాలేదు, తాను తనకిష్టమైన వారిని పిలిచినప్పుడే అధికారం ఇచ్చాడు కదా, ఉన్న అధికారం ఏమైపోయింది ఇప్పుడు, యేసుతో లేకపోవడం వల్ల, ప్రార్థన అనుభవంలో లేకపోవడం వల్ల ఉన్న పవర్ కాస్త పోయినట్టుగానే మనం చూస్తున్నాం. యేసుతో ఉన్నంత వరకు మనలో శక్తి ఉత్పన్నం అవుతూ ఉంటుంది. యేసుకు దూరం అయితే ఉన్న శక్తి ఊడిపోద్ది. విజయవాడలో మన్నా పాస్టర్ గారు, చందోలు మోషే గారు ఉన్నారు, నా స్నేహితుడు. ఆయన విశాఖపట్నంలో ఒక ముస్లిం సహోదరి చెప్పిన సాక్ష్యం చెప్పాడు. యేసయ్య నామములో శక్తి ఉందన్న పాట వింటుండగా దెయ్యం ఎలా కేకలు వేసిందో, దేవుడు ఎలా విడిపించాడో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. యాజిటీస్గా అలాంటిదే మన సంసోన్ గారు కూడా సాక్ష్యం చెప్పారు. నిజమే, నాకు అనిపిస్తుంది దేవుడు ఎంత గొప్పవాడు. అరే, పాట ద్వారా కూడా శక్తిని ప్రవహింపజేస్తాడా, చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది లేనే లేదు. యేసయ్య నామములో శక్తి ఉంది, నమ్మితే చాలు పొందుకుంటావు శక్తిని. ఇదేను స్తోత్రం. కనుక అంత శక్తి గల నామాన్ని కలిగిన మనం ఆ నామాన్ని విడిచిపెడితే ఏమన్నా చేయగలుగుతామా? యేసు పేరట కాకుండా మరి మన పేరట ఏమన్నా చేయగలుగుతామా? యేసు పేరట ఏదైనా చేయగలుగుతాం, కానీ మన పేరట మనం ఏది చేయలేం అనే మాట ఇక్కడ మనం జాగ్రత్త చూడాలి. వాళ్ళు ఏం చేయలేకపోయారు. యేసు ప్రభు ముందేం చెప్తున్నారు తెలుసా, ఆ తండ్రి నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదు. ఈ రోజున ఎలాంటి సాక్ష్యాలు మనం వింటున్నాం?
చేత కాలేదు. నేను అనుకున్నాను, అప్పుడు 9 మంది అనుకుని ఉంటారు, అరే అనవసరంగా ఇక్కడ ఉన్నారా, మనం కూడా యేసయ్యతో పైకి వెళ్ళి ఉంటే ఈ బ్యాడ్ నేమ్ మనకు వచ్చేదే, అంతే కదా. వీళ్ళు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా చేయకపోయినా అక్కడ ఉంటుంటే కనీసం దీన్ని తప్పించుకునేవాళ్ళు. కింద ఉండడం వల్ల బుక్ అయిపోయారు. అంతకుముందు అనుకున్నారు పిలుస్తున్నాడేమో అనుకున్నారా, పిలవకుండా వెళ్ళిపోయాడు సంతోషం అనుకున్నారు. ఇప్పుడు సమస్య వచ్చేటప్పటికి, అవమానం వచ్చేటప్పటికి తలదించుకుని అప్పుడు అనుకుంటున్నాను నేనేమనంటే, అనవసరంగా ఇక్కడ ఉన్నావురా, ఆ పేతురు యోహాను యాకోబుల్లాగా మనం కూడా వెళ్ళిపోతే బాగుండేది. అప్పుడు ఈ సమస్య మన దాకా వచ్చేది కాదు. ఉన్నవాళ్ళం ఉన్నట్టు కుదురుగా ఉండగా యేసుప్రభు వస్తాడు ఆగండి అని ఉంటే బాగుండేది. ఏదో చేద్దాం అనుకున్నాం, ఇప్పుడు ఫెయిల్ అయిపోయాం. నిజమేనండి. పౌలు గారు యేసునామములో దెయ్యమా పో అంటే దెయ్యాలు పోవడం చూశారంట. యూదుడైన స్కెవయ యొక్క 7 కొడుకులు వాళ్ళు 2-3 చోట్ల చూసి, రే యేసునామములో దెయ్యమా పో అంటే పోతున్నప్పుడు ఈ మాత్రం మనకు రాదా, మనం అనలేమా? పౌలు ఒక్కడు, మనం ఎంతమంది? 7. పౌలు ఒక్కడు, మనం 7. మనం అనలేమా? అనలేపడం ఏంటన్నా, అందాం. ఓకే, మరి ప్రాక్టీస్ చేశారు. ముందు అనకూడదు, వెనక అనకూడదు, అందరూ ఒకే లెవెల్లో అనాలి, ఒకే పిచ్లో అనాలి. ప్రాక్టీస్ చేశారండి, ప్రాక్టీస్ సక్సెస్ అయింది. ఇక చూస్తున్నారు వీళ్ళు ఎవడికి పడుతుందని. పట్టనే పట్టింది, నాకు అదృష్టం కలిసి వచ్చింది. ఒకటి పట్టిందంట దెయ్యం. ఈ విషయం వాళ్ళు వచ్చి చెప్పలా, వీళ్ళకి ఎంక్వైరీ. ఎందుకంటే చాలా ఆశతో ఉన్నారు కదా. పౌలు గారికి ఎక్కడ కౌరు వెళ్ళిపోద్దో, ఆయన రాకముందు మనం వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు అంతే. వెళ్ళిపోయి, ఏమయ్యా మీ ఇంట్లో దెయ్యం మీకెవరు చెప్పారండి? కాదు, పట్టిందా లేదా? అవును, మేము దెయ్యాలను వెళ్ళగొడతాం. మీ గురించి మాకు ఎప్పుడు తెలియదండి. మీకు అనవసరమే, మేము వెళ్ళగొడతా ఉన్నాం కదా. అవకాశం వచ్చింది. 7 నుంచున్నారంట. దెయ్యం పట్టినోడు మధ్యలో ఉన్నాడు. ఆ 7 చూసుకుంటా కళ్ళతోనే కౌంట్ డౌన్, 3, 2, 1 అనమాట. కళ్ళతో కౌంటింగ్ అనమాట. అయిపోతుంది. అయిపోయిన వెంటనే యేసు నామములో దెయ్యమా ఈ వ్యక్తిని విడిచి పో అన్నారంట. బాగా అన్నారు కానండి, ఆ దయ్యం పట్టినోడు ఒళ్ళు మండిపోయిందంట. మామూలు కోపం రాలా. అన్నాడు, యేసుని ఎరుగుదును, పౌరును కూడా ఎరుగుదును, మీరెవర్రా అని ఎగిరి మీద పడితే, ఎంత దెయ్యం పట్టినోడికైనా 2 చేతులు ఉంటాయి కాబట్టి 5 ఎస్కేప్ అయిపోయారు. 2 దొరికేశారు. పట్టుకుని రక్కి గిల్లి ఏమంటే బట్టలు కూడా ఊడబెట్టి ఒక తోపు తీసిందంట. దెయ్యం పట్టినోడు తోయంగానే 2 పడి మళ్ళా ఎక్కడ పట్టుకుంటుందో అని జంప్ వెళ్ళిపోతా అంటున్నాడంట అన్నయ్యతో. అరే వదలదేమో అనుకున్నాను రా, వదిలేసింది. ఏంటి వదలడం? వాళ్ళు వెళ్ళగొడదామని వెళ్ళోళ్ళు వీళ్ళని వదిలిపెట్టడమే గొప్ప అనుకున్నారు. ఎంత దిగజారిపోయిన పరిచర్య అది, ఎంత బాధాకరమైన పరిస్థితి అండి. ఈ దెయ్యం పట్టినోడు మాట్లాడిన మాటలు చూస్తానండి, యేసుని ఎరుగుదునంటే యేసు ప్రభు ఒకసారి ఎవడికో దెయ్యం పెడితే ఎలగొట్టాడు. యేసు ప్రభుని ఏం చేయలేకపోయాడు. మళ్ళీ పౌలు పరిచర్యలో ఎవరినో పట్టుకుంటే పౌలు కూడా ఎలగొట్టాడు. ఇప్పుడు యేసు ప్రభు మీద ఉన్న కోపం, పౌలు మీద ఉన్న కోపం ఎవరి మీద తీర్చుకున్నాడు? అది దెయ్యాలు కూడా చాలా కోపంతో ఉన్నాయి. కాబట్టి పవర్ లేకుండా, పిలుపు లేకుండా, దర్శనం లేకుండా, ఆత్మాభిషేకం లేకుండా వెళ్ళేమా ఉన్న పరువు కాస్త పోగొట్టుకుంటాం. అవమానం తప్ప దొరికేది మరొకటి లేనే లేదు. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ 9 మంది పని అలాగే ఉంది. యేసు ప్రభు దెయ్యాన్ని నిలగొట్టేశాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళారంట. ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, వీళ్ళు ఏం చేశారంటే లోపలికి వెళ్ళిన తర్వాత, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి. మంచి నిర్ణయానికి వచ్చారండి. మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని అక్కడ అడగలేదు వాళ్ళు. డౌట్ రావడం తప్పు కాదు, కానీ ఎక్కడ పడితే అక్కడ అడగడం తప్పు. కొంతమందికి సమయ సందర్భాలు తెలియవు. ప్రసంగం చేస్తున్నాం అనుకోండి, కొంతమంది అప్పుడే కౌంటర్ వేసేవాళ్ళు ఉంటారు, కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది నిలదీసేవాళ్ళు కూడా ఉంటారు. యేసు ప్రభుని పబ్లిక్లో అడుగుంటే యేసు ప్రభు మరోలా చెప్పుకుంటాడు జవాబు. పర్సనల్గా అడగడం వల్ల యేసు ప్రభు ఎంత చక్కగా చెప్పాడో అక్కడ మనకు అర్థమవుతుందండి. నాకు కూడా కొంతమంది
పర్సనల్గా అడిగితే నేను అంటాను, పాస్టర్ గారు టీ పెట్టమ్మా అని వచ్చిన వాడి దగ్గర కూర్చోబెట్టి టీచి చెప్తాం వాళ్ళకి వచ్చే డౌట్లకి. విశ్వాసులు ఏ స్థాయికి ఎదిగిపోయారంటే కొంతమంది వినటం కాదు, విన్న తర్వాత కౌంటర్లు వేసేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు, కొన్నిసార్లు నిలదీసేవాళ్ళు కూడా ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో ప్రభు సహాయం లేకుండా మనం ఏమీ చేయలేము. ఏకాంతమని యేసయ్యని అడిగినప్పుడు యేసు ప్రభు ఎంత చక్కని జవాబు చెప్పారు అని చూస్తే ఆయన అన్నాడంట, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైన వదిలిపోట. ఆ వింతైన జవాబు నాకు భలే ఆశ్చర్యాన్ని కలిగించింది. మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని అంటే ఏమనొచ్చా యేసయ్య అంటే, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోతున్నాం అన్నారు కదా, మీరు నేను ఒకటేనా, నేను నేనే మీరు మీరే అన్నాడైనా అనలేదు. ఆయన అలా కూడా అనొచ్చు. లేకపోతే అది నాకే సాధ్యం మీ వల్ల ఎలా అవుతుంది అనలేదు. ఆయన ఎంత మంచివాడైనా, మనము కూడా తనలా కావాలని కోరుకుంటున్నవాడైనా ఓ చక్కని సలహా ఇచ్చాడు. ఇది ఇలా జరగాలంటే ప్రార్థన కావాలి. ప్రార్థన వలననే కానీ మరి దేని వలననో ఈ విధమైంది తొలగిపోవట అసాధ్యం. నిజమే, చాలామంది పాటలు బాగా పాడేవాళ్ళు తయారయ్యారు, మాటలు బాగా చెప్పేవాళ్ళు తయారయ్యారు, కానీ ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాటల వల్ల మాటల వల్ల జరగని కార్యాలు ప్రార్థన వల్ల జరుగుతాయి. మన పాటలకు మాటలకు ప్రార్థన తోడైతే ఎంత గొప్ప కార్యాలు చేయొచ్చో. కాబట్టి పాటల కంటే మాటల కంటే మరింత శక్తి ప్రార్థనలో ఉత్పన్నమవుతుందనే సంగతి మనం మర్చిపోకూడదు. అందుకనే పౌలు శీల గాయపరచబడినప్పుడు, సంకెళ్ళలో ఉన్నప్పుడు, బొండలు బిగించబడినప్పుడు వారు చేసింది ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రార్థన చేయుచూ ఉండగా వారికి సంతోషం కలిగింది. అప్పుడు పాటలకు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ప్రార్థన ద్వారా పాటలు, పాటల ద్వారా ప్రార్థన కాదు, ప్రార్థన నుండి పాటల దాకా వెళ్ళాలి అనే మాట మనం చూడగలుగుతున్నాం. నిజమే, ఎంతోమంది గనులైన దైవ సేవకులు పాటలు రాయడానికి ప్రధానమైన కారణం వారు చేసే ప్రార్థన. ప్రార్థనలో పుట్టుకొచ్చిన పాటలు అవి ఎంతో శ్రేష్టమైనవి, శక్తి కలిగినవి, గొప్ప కార్యాలు చేసేవిగా ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కనుక ఎత్తైన స్థలములో యేసుతో ఏకాంతంగా ఉన్నవారు యేసయ్య రూపాంతరాన్ని చూడగలిగారు, మోషే ఏలియాను చూడగలిగారు, తమకున్న తొందరపాటు నిర్ణయాన్ని సరిచేయబడినారు, స్వరాన్ని విన్నారు. కనుక మనం కూడా యేసుతో ఉంటే దర్శనం, స్వరం, భవిష్యత్తు ఏంటి దేవుడు మనకు బయలుపరిచే దేవుడుగా ఉన్నాడు. యేసును కాదు అనుకుంటే యేసు పేరు పెట్టుకుని తిరగచ్చేమో కానీ యేసులా కార్యాలు మాత్రం చేయలేము అనే సంగతి గమనించాలి. 9 మంది అవమానించబడ్డారు. యేసుతో ఉండుట ద్వారా వీరు దర్శనాన్ని చూడగలిగారు, ప్రభు చిత్తాన్ని తెలుసుకోగలిగారు, స్వరాన్ని వినగలిగారు. ఏమండి, అంత మాత్రమే కాదు, తమ యొద్ద ఉన్న యేసు తప్ప మరి ఎవరో కనబడలేదు. అందుకని పౌలు అంటాడు, సిలువ వేయబడిన యేసును తప్ప మరి దేనిని నేను ఎరగకుంటుని. మనందరి ముఖ్య లక్షణం యేసు మాత్రమే. అపోస్తులైన పౌలు హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల జాబితా రాసుకుంటూ వచ్చాడు. 12వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి చక్కని మాట ఏం చెప్పాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. అంటే మన చూపు యేసు మీదే తప్ప విశ్వాస వీరుల మీద కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆ విశ్వాస వీరుల్లో కూడా ఏదో ఒక లోపాలు ఉండొచ్చు, కానీ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసులో ఏ లోపం లేదు. కనుక ఆయన వైపు మనం చూస్తూ, పిలిచింది ఆయన, ఏర్పరచుకుంది ఆయన, అభిషేకించింది ఆయన, అధికారం ఇచ్చింది ఆయన, సేవకు పంపింది ఆయనే. ఎప్పటికీ మనం ఆయనతోనే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగుండి ఘనమైన పరిచర్య చేటుకు ప్రభువు మనకి మరింత అభిషేకంతో నింపునుగాక. మనం అడుగుపెట్టు ప్రాంతమెల్లా ఆశీర్వాదంగా మారునుగాక.
మనం పలుకుచున్న మాటలల్లా ఫలభరితంగా మారునుగాక. అపోస్తులైన పౌలు పేతురు, యోహాను, యాకోబుల గురించి ఓ చక్కని మాట చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురుకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడవుటకు నాకును సామర్థ్యము కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారం అనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని చెరి. చక్కని మాట. ఏమండి, ఈ పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళ గురించి పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే సంగమునకు స్తంభములుగా ఎంచబడిన వారు. ఎలా ఎంచబడ్డారంటే యేసుతో ఉన్నవారు, యేసు మాటకు లోబడిన వారు, ఏమంటే ప్రార్థన చేసిన వారు, దర్శనము చూచిన వారు, ఒక ఉన్నత అనుభవంలోనికి వెళ్ళిన వ్యక్తులుగా మేడగదిలో కూడా యేసుతో కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. గెత్సెమనే తోటలో కూడా యేసు ప్రభు వీరు ముగ్గురిని తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కనుక మరి దేవుడు మనల్ని తన పరిచర్కు పిలిచినప్పటికీ మనం ఆయనకి సన్నిహితంగా ఉంటే పిలువబడిన వారందరిలో మరింత అభిషేకంతో దేవుడు మనం ప్రత్యేకంగా వాడుకుంటాడని చెప్పడానికి ప్రభునందు సంతోషిస్తున్నాను. చాలామంది దైవ సేవకులు ఈ రోజున ఉన్నారు, కానీ ఎంతమంది ఇలా కలిసి ప్రార్థన చేస్తున్నారు? కొంతమంది అంటారు ఎవరితో కలవను నేను అంటారు, నేనే బాసుని అన్నట్టుగా ఉంటారు, ఇంకెవరితో కలవరు. మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తున్నాను. ఇంత ఘనమైన పరిచయం చేస్తున్న మీరు ఇంత సమయం ఒక చోట వెచ్చించి ఏమంటే కలిసి ప్రార్థన చేయడంలో ఉన్న ఘనత చాలా శ్రేష్టమైంది. ఈ సంవత్సరంలో దేవుడు మీ జీవితాలలోనూ మీ సంఘాలలోనూ నూతనమైన గొప్ప కార్యములు చేయునుగాక. మీ కన్నులు చూచునుగాక, మీ హృదయం పరవశంతో నిండునుగాక, ప్రభువుకు మహిమ కలుగునుగాక.